ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలు మనం కొన్నింటిని చూడబోతూ ఉన్నాము. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగు. ఆయన ఆ దోణె ఎక్కువ త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియశ్వాసులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలకు బోధ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క కీర్తి ఆయా ప్రదేశాలకు వ్యాపించడం, అన్ని ప్రాంతాల నుండి తమ యొద్దనున్న రోగులను తీసుకుని రావటం, ఆయన వారిని స్వస్థపరచాలని కోరుకోవడం, అలాగే ఆయన బోధ కూడా ఆసక్తిగా వినటం. గత అధ్యాయంలో కూడా మనం చూసాము, నువ్వు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దయ్యా అంటూ ఆయన అడగటం. నేను నా తండ్రి పని మీద ముందుకు సాగాలి, నేను ఇందుకోసమే పంపబడ్డానని ఇంకా ఆయా ప్రాంతాలకు, గ్రామాలకు తిరుగుతూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. అలా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు గెన్నేసరతు సరస్సు తీరమున ఆయన ఉన్నారు. జనసమూహాలు ఆయన మీద పడిపోతా ఉన్నారు. మాట్లాడడానికి కూడా ఇక వీలు కాని పరిస్థితి లాగా అనిపించినప్పుడు ప్రభు అలా చూస్తే దోణెలు కనిపించాయి. అందులో సీమోను పేతురు అనబడిన ఒక వ్యక్తి దోణి మీద ఆయన ఎక్కి కొంచెం లోనికి త్రోయమని చెప్పి దోణిలో కూర్చొని అప్పుడు వారికి బోధ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎక్కడ ఎప్పుడు ప్రజలు ఆయన ఏ సమయమైనా సరే ఆ మాటలు అలాగ వింటూనే ఉండిపోయారు. ఏంటి సమయం, ఏంటి పరిస్థితి అట్లా ఆలోచించేవారు కాదు. ఈవేళ మందిరాలలో సేవకులు బోధ చేస్తుంటే సేవకుల మాటలు వినేవాళ్ళ కన్నా గడియారాలలో సమయాలు చూసుకునేవారు ఎక్కువైపోయారు. కానీ యేసు బోధిస్తూ ఉన్నప్పుడు సమయం చూసేవారు కాదు, స్థలం చూసుకునేవారు కాదు, పరిస్థితులు చూసుకునేవారు కాదు. ఆకలి కూడా మర్చిపోయేంత శ్రద్ధగా ఆయన మాటలు వినేవారు. అంత ఆసక్తికరంగా వారికి అర్థమయ్యే శైలిలో ప్రభు బోధిస్తా ఉండేవారు. ఆయన బోధించడం చాలించిన తర్వాత ఇంకొంచెం లోతుకి నడిపించు దోణె, వలలు వెయ్యి అని ప్రభు చెప్పారు. చెప్తుంటే సీమోన్ అంటాడు, అయ్యా బతుకుడా, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దక్కలేదు, ఏమీ దొరకలేదు, మేమేమీ పొందుకోలేకపోయామయ్యా. అయినా నీవు చెప్పావని వేస్తాము అని వెంటనే వల వేయటం ప్రారంభించారు. వారు వల వేయటం ప్రారంభిస్తుంటేనే వలలు పిగిలిపోతున్నాయి, రావట్ల.
అప్పుడు తమ పాలువారైన ఇతరులకు సైగ చేస్తున్నారు. రండి, చేపలు విస్తారంగా పడ్డాయి. మనం పట్టుకుందాము. దరికి లాగుదాము రండి అని సైగ చేస్తుంటే వారొచ్చి సహాయం చేశారు. ఆశ్చర్యకరమైన సంగతి, రాత్రంతా వీరి ప్రయాసతో ఏమీ కాలేదు గానీ, దేవుని మాటతో వారు వల వేయగానే 2 దోణెలు మునిగేంత చేపలు. ఆ చేపల రాశికి విస్మయమొందారు. ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అయ్యా! నన్ను విడిచి ఎళ్ళిపోయ్యా నువ్వెవరో అన్నట్లుగా సీమోను భయపడి మాట్లాడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోతుంటే, భయపడిపోతుంటే యేసంటున్నారు, భయపడొద్దు. నా వెంబడి వస్తే ఇప్పటి నుండి నిన్ను మనుషులను పట్టు జాలరుగా నేను మారుస్తానని పేతురుని, జెబెదయి కుమారులైన యాకోబు, యోహానును కూడా ప్రభువు పిలిచినట్లుగా మనం చూస్తాము. వీరు సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని, వారికి కలిగిన వాటిని, వారి పరిస్థితులు అన్నింటిని ఏమీ చూసుకోకుండా యేసుతో కూడా సువార్త ప్రయాణంలో యేసుక్రీస్తు జరిగిస్తూ ఉన్న పరిచర్యలో వీరు కూడా పాలిభాగస్తులుగుండునట్లు ఆయనతో కూడా చేరటం జరిగింది. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ధోని ఎక్కారు. ఆయన మాట చొప్పున వల వేశారు. ఆయన మాట చొప్పున వల వేయగానే ఆశ్చర్యం జరిగింది. దేవుని మాట చొప్పున మనం కూడా ముందుకు సాగాలి. దైవ లేఖనాలు మనకేం సెలవిస్తున్నాయి? సేవకులు మనకేం బోధ చేస్తూ ఉన్నారు? ఏవి దిద్దుకోమంటున్నారు? ఏ విధంగా మనల్ని మారమంటున్నారు? ఎట్టి హృదయంతో మనల్ని ముందుకు సాగమంటున్నారు? ఇలాంటి విషయాల్ని మనం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి దేవుని పాదాల దగ్గరకొచ్చి ఆయన ఏం చెప్తున్నారు? తన సేవకుల్ని నిలవబెట్టుకొని ఆయన ఏం మాట్లాడుతున్నారు? అనే వాక్కులు మనం చెవిని బెట్టి, హృదయాన్నిచ్చి, హృదయపూర్వకంగా వాటిని గైకొని, వాటిని అనుసరించి నడిచినప్పుడు, ఇదిగో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో నేటి దినాల్లో కూడా జరుగుతాయి. అలా జరగాలంటే క్రీస్తుకి సంపూర్ణంగా విధేయులం కావాలి. అయ్యా! మేమైతే ప్రయాసపడ్డాం. ఏం దొరకలేదు బాబు అని వీళ్ళెళ్ళిపోయి ఉంటే ఇది జరిగేది కాదు. వాళ్ళంటారు, "నీ మాట చొప్పున వేస్తాం. మాకైతే రాత్రంతా ప్రయాసపడ్డాం. ఏమి లాభం లేదు. ఇదిగో ఖాళీగా వలలు కడుక్కుంటున్నాం. మాకేం ఉపయోగం లేదు. కానీ నువ్వు చెప్పావు కదా! నువ్వు చెప్పావది నేను చేస్తాను." విధేయత ఉండాలి. ఇలాగు విధేయతతో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు దేవుని కార్యాలు చూడగలుగుతారు. ఇంతకు ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని వాక్యాలకు విధేయులైన దేవుని వాక్యాలు విని శ్రద్ధగా వాటిని అనుసరించి మీరు నడిచేవారే. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన, నీవెవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములు కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను. ప్రియసోదరులారా, యేసు చేస్తున్న మరో కార్యం చూడండి. ఒక కుష్ఠరోగొచ్చాడు. ఈ కుష్ఠరోగొచ్చి, అయ్యా! నీకిష్టమైతే నన్ను శుద్ధి చేయవా? ఎంత వినయంగా అడుగుతున్నాడో చూడండి. ఆశగా, వినయంగా అడుగుతున్నాడు. అయ్యా! నీకిష్టమైతే శుద్ధి చేయవా? అట్లంతా ఆ మాట ఎంత చక్కగా అడుగుతున్నాడో. ఈవేళ మన ప్రార్థనలుంటున్నాయి. విశ్వాసులు ప్రార్థన చేసే విధానం ఉంటుంది. యేసు నామంలో జరిగిపోవాలి. అలా నువ్వు చేసేయాలి. అలా నువ్వు చేసేయాలి. ఇది చెయ్యాలి. నువ్వు అది చేయాలి. అందరూ దేవుణ్ణి ఆజ్ఞాపించేవారైపోతున్నారు. దేవుని ఆజ్ఞ విని దాన్ని పాటించేవారు కాదు ఈవేళ మనుషులు. దేవుణ్ణే ఆజ్ఞాపించేవారుగా మారిపోతున్నారు. ప్రియవిశ్వాసి, దేవుడు ఉన్నతమైన వాడు. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చదువుతాము. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదున్నావు. నీ మాటలు కొంచెంగా ఉంటాయి. జాగ్రత్త. నువ్వు ఆయన సన్ముఖానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరి జేసుకో. ప్రవర్తన సరి జేసుకోమన్నారు. నోటి మాట సరి జేసుకోమన్నారు. దేవుడు ఉన్నతుడు. నీవు అల్పుడవు. ఉన్నతమైన దేవుడి సముఖమందు నిలబడాల్సిన నీవు అతి అల్పునిగా నిన్ను నీవు ఎంచుకోవాలి.
ఎందుకంటే ఆయనను మనం చేయలేదు. మనల్ని ఆయన చేశాడు. ఆయన చేత చేయబడ్డ మనము ఆయన్ని ఆజ్ఞాపించే వారంగా ఉండరాదు. చాలా వినయ భయభక్తులతో వేడుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు సమీపించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించండి. ఆశతో ప్రార్థించండి. అలాగే ఒక బలమైన పట్టుదలతో ప్రార్థించండి. కానీ దేవుణ్ణి ఆజ్ఞాపించేంత స్థాయిలో కాదు. చేస్తావా లేదా అన్నట్లుగా కాదు. అయ్యా! నీకిష్టమేనా? అది బాగా చేస్తావా? ఆ మాట ఆయనకి వెంటనే స్పందిస్తున్నాడు. నాకిష్టమే. ఇదిగో నువ్వు శుద్ధుడివవుతావు. ఎవరితో ఏం చెప్పకు. నీకిలా జరిగింది, అలా ఏం జరిగిందని ఎవరితో ఏం చెప్పకు గానీ, యాజకుల దగ్గరికెళ్లి నీ దేహాన్ని చూపించుకో. ఎందుకంటే పాత నిబంధన పద్ధతి ప్రకారం కుష్ఠరోగులు పాలెం వెలుపలుండాలి. కుష్టు నయమైందంటే, కుష్టు అని నిర్ధారించిన యాజకుల దగ్గరికెళ్లి చూపిస్తే వాళ్ళే నయమైపోయిందని చెప్తే అప్పుడు లోనికి రానిస్తారు. శుద్ధి చేసుకొని, శుద్ధీకరణకు మోషే ధర్మశాస్త్రమందు నియమించబడినవి సమర్పించుకోవాలి. బలులర్పించుకొని, ఆ పిదప మరలా సమాజంలో కలవచ్చు. లేదు ఆ కుష్టు తగ్గలేదు, లేదా యాజకుడి దగ్గరకొస్తే యాజకుడు శుద్ధి అయినట్లు నిర్ధారించలేదంటే, వీడు పాలెం వెలుపలే ఉండాలి. కుష్ఠరోగులకు ఇది నియమం. కుష్ఠరోగులెవరు సమాజంలో తిరగరు. ఇశ్రాయేలీయుల్లో పాళెం వెలుపలే ఉంటారు. ఊరి బయటే ఉంటారు. ఊరు లోపల వాళ్ళు ఉండటానికి వీల్లేదు. అయ్యా! అందరూ నన్ను వెలివేసేశారు. నీకైనా ఇష్టమేనా నేను సమాజంలో ఉండటం అన్నట్లుగా జాలిగా అడిగాడు చూడండి. ప్రభు వెంటనే చెప్తున్నారు నాకిష్టమే. అందుకే దైవ లేఖనం సెలవిస్తుంది. వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఆయన ఉండటానికి ఇష్టపడే దేవుడు. వినయ భయభక్తులతో మనముంటే విధేయత చూసారా? మొదటి కార్యంలో కూడా మనం విధేయత చూస్తున్నాం. ఈ రెండో కార్యంలో వినయంతో దేవుని పాదాలు సమీపిస్తే, మనల్ని మనం తగ్గించుకుంటే, ప్రభువుని మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని ఉన్నతమైనదని ఒప్పుకుంటూ, ఘనపరుస్తూ ఆయన్ని అడిగినాడు మనం మేలులు పొందుకోగలుగుతాము. ప్రియ విశ్వాసులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు మంచి మనసుతో ప్రభువు మీకన్నా ఉన్నతమైన వాడని గుర్తించి, మనం యోగ్యతే లేని వారము అయినప్పటికీ ప్రభు కృప వలన ఇలాగున్నాము. పౌలంటారు కదా! నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. నాదంటూ ఏమీ లేదు అన్నట్లుగా మనం కూడా నీ కృప చొప్పున ఇలాగున్నాను. నాకిది అవసరం నాయనా. నాకిది కావాలి తండ్రి. ఇదిగో నన్ను రక్షించు. ఇదిగో నాకు కృప చూపించు. అట్లా అంతా దీనంగా వినయంతో ప్రార్థించే వారికి ఆయన మేలు చేస్తాడు. అయితే యేసుక్రీస్తు ఇప్పటికే అనేకులకు తెలియపరచబడ్డం, ఆయన దగ్గరికి అనేకులు రావటం చేత కొన్ని చోట్ల ఆయన ఖండితంగా ఎవరికీ చెప్పొద్దన్నారు. అయినప్పటికీ వాళ్ళు పొందుకున్న మేలులు దాచలేకుండా చెప్పారు. ఇంకా ఆయన కీర్తి వ్యాపించింది. ఆయన ఇంకా ప్రసిద్ధుడవుతున్నాడు. ఇంకా అనేకులొచ్చారంట. వస్తూ అనేకులు ఆయన దగ్గరకొస్తూ తమ రోగములు కుదుర్చుకోవడానికి ఆయన బోధ వినటానికి వస్తూ ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అలాగే యేసుక్రీస్తుకు ఒక అలవాటుంది. అదేంటంటే తరచుగా ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా వెళ్లి ప్రార్థిస్తూ ఉండేవారు. విశ్వాసులారా, ఏకాంత ప్రార్థన అనుభవం మీకుంటుందా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుణ్ణి అడుగుతున్నారా? ప్రార్థనా పూర్వకంగా ఉంటున్నారా? ప్రార్థనలో ప్రభువుతో సంభాషణ చేస్తూ ఉన్నారా? మీరు ప్రార్థించే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. వేరే వేరే కారణాలు చెప్పుకొని, మాకు సమయం లేదని, లేదా అలసటగా ఉందని, రకరకాల కారణాలు చెప్పి ప్రార్థనా సమయాన్ని వాయిదా వేసుకోవద్దు. మీ దినచర్యలో ప్రార్థనా సమయం కూడా మీరు కేటాయించుకోవాలి. మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు, యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట
వారి మధ్య వానిని దింపిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వారితో చెప్పెను. శాస్త్రులను, పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన నెరిగి, మీరు మీ హృదయములలో ఏవి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాణ్ణి చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరును విస్మయముంది. నేడు గొప్ప వింతలు చూచితుమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ప్రియశ్వాసులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఇంకా విస్తరించింది. ఆయన బోధలకు, ఆయన చేసే కార్యాలకు అనేకులు ఆకర్షితులవుతూ ఉన్నారు. ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. అలాగే ఆ సందర్భంలో కూడా ఆయన బోధ చేస్తూ ఉన్నారు. ఆయన బోధ అనేకులు వింటూ ఉన్నారు. కొందరు రోగాలు కుదుర్చుకోవాలని, కొందరు మాటలు వినాలని వచ్చారు. గుంపులు గుంపులుగా ఉన్నారు. ఖాళీ లేని పరిస్థితి ఆ ఇంట్లో. యేసు ఏ ఇంటనైతే నిలిచున్నారో ఆ ఇంటికి కొందరు మనుషులు ఒక పక్షవాతం గల రోగిని మంచం మీదే తీసుకొని వచ్చారు. తీసుకెళ్ళడానికి ఏ డోర్ దగ్గరికెళ్ళినా, ఎట్లా వెళ్ళినా అవకాశం లేదు. జనాలు విస్తారంగా ఉన్నారు. గుంపు కూడిపోయారు. వెళ్ళడానికే ఖాళీ లేదు. అయినా వీరు వెనకంజ వేయల. వెనక్కెళ్ళిపోదాము. ఎందుకొచ్చింది మనకి? ప్రయాసపడ్డం లేదా ఆయన ఫ్రీ అయ్యాక చూద్దాం అలా అనుకోల. వాళ్ళ ఆలోచన చూడండి. వాళ్ళింకా ప్రయాసపడ్డారు. మోసుకొని రావడం ఒక ప్రయాస అయితే, అక్కడ ఇంటి పైకి ఎక్కి పెంకులన్నింటిని విప్పి ఖాళీ చేసి, ఆ ఖాళీ గుండా ఆ మంచంతో సహా ఆ పక్షవాతం గల వాడిని యేసు ఎదుట దింపారు. యేసు ఎప్పుడైతే అలాగూ ఇంటి కప్పులు తీసి ఈ మనిషిని దింపుతున్నారో దెబ్బకి జరిగారు జనాలు. అప్పుడు ఖాళీ వచ్చింది. ముందైతే ఖాళీ ఇవ్వరు కదా! దెబ్బకేదో పడుతుందిరా బాబు మన మీద అనుకునేసరికి జనాలు జరిగారు. యేసయ్య ఇదంతా గమనించారు. అందరేమో ఏదో జరుగుతుంది అన్నట్లుగుంటే, యేసయ్య మాత్రం ఈ మంచం మీద ఉన్న వ్యక్తిని చూసి, మనుషుడా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్తున్నారట. చెప్పడానికి ముందు ఒక మాట చెప్పారు. అదేంటంటే, వారి విశ్వాసం చూసి. తీసుకువచ్చిన వారిని బట్టి తీసుకురాబడిన వ్యక్తిని దేవుడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, లే. మనం చూస్తాము రోమపత్రికలో, మనం ఇంకనూ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించారని. ఇక్కడ కూడా ఇతని అవయవాలు చచ్చబడ్డాయి. యేసయ్య అంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నారు. పోల్చి మాట్లాడుకోవాల్సొస్తే మనం కూడా పాపాల చేత, అపరాధాల చేత చచ్చిపోయి ఉన్నాము. పేరుకి జీవిస్తున్నాము. జీవించుచున్నావన్న పేరు ఉన్నది గాని, మృతుడవు నీవని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే క్రియలను బట్టి, పాపం క్రియలతో దేవునిలో చనిపోయి ఉన్నాం. కానీ క్రీస్తు బ్రతికించిన తన కృప చేత. అలాగే ఈ మనుషుడు కూడా తన శరీరం కదలలేని పరిస్థితి. ఇక్కడ తన శరీర పరిస్థితి బాలేదు. వేరే వాళ్ళ సహాయంతో వచ్చాడు. యేసంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనుకుంటున్నారు, అయ్యో ఏంటిది? ఇలా చెప్తున్నాడు ఈయనేంటి? దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు కదా పాపాలు క్షమించేది. అంటుంటే యేసన్నారు, మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోండి. నిజమే, యేసు ప్రతివారి పాపాన్ని తన మీద వేసుకొని సిలువలో మోసి మన కొరకు మరణించి తిరిగి లేచిన మహనీయుడు. ఈయనకు సర్వాధికారాలున్నాయి. ఈయన దగ్గరకు రండి, పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపపడండి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, నేను ఈ తప్పులు చేశా ప్రభు, నన్ను క్షమించు, నీవు నా ప్రభు అని ఒప్పుకుంటున్నాను, ఆ పాపం పరిహరించు.
నీ రక్తం చేత శుద్ధి చేయని ఎందరైతే ఆయన పాదాల దగ్గరకొస్తారో, వారు ఎట్టివారైనా, ఎంతటి ఘోర పాపులైనా, ఎవరికీ తెలియకుండా ఎలాంటి కార్యాలు జరిగించిన వారైనా, లేదా తెలిసి తెలిసి అందరి నోళ్ళలో నాని వ్యర్థమైన జీవితానికి అలవాటు పడిపోయిన వారైనా, ఎవరైనా ఎట్టివారైనా ప్రభు వద్దకొచ్చి, "ప్రభు నన్ను క్షమించవా" అంటే ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. వీళ్ళు దేవదూషణ అంటుంటే యేసు ఖండితంగా చెప్తున్నారు, "అధికారం ఉంది నాకు." నిజమే. ఆయన దైవ కుమారుడు. ఆయనకు అన్ని అధికారాలున్నాయి. ఆయన క్షమిస్తాడు. క్షమాపణ వేడుకున్నావా? ప్రియవిశ్వాసీ రక్షించబడ్డావా? ఇక్కడ చూడండి. అప్పుడాయన అంటున్నారు, "ఏది సులభం? పాపాలు క్షమించడం సులభం అనుకుంటున్నారా? లేచి నడవమని చెప్పడం సులభం అనుకుంటున్నారా?" అంటూ వారిని హెచ్చరించారు. హెచ్చరించి వారి మీద ఉన్నతుణ్ణి చూచి, లేచి నీ పరుపెత్తుకొని నడు" అనగానే వాడందరి ఎదుట ఎలాగో మామూలుగా లేచాడంట. లేచి తనను మంచం మీద ఎవరో మోసుకొచ్చారు. ఇప్పుడు తన మంచాన్ని తనే తీసుకొని దేవుని మహిమపరుస్తూ ఆనందంగా వెళ్ళిపోయాడు. అందరూ అనుకుంటున్నారు, "నేడు గొప్ప వింతలు చూసాము" అనుకుంటున్నారు. సరే విశ్వాసులారా, ఇతను పక్షవాతం చేత బాధపడుతున్న వ్యక్తి. కొందరు తీసుకొనొచ్చారు. శ్రద్ధ పెట్టారు. యేసయ్య దగ్గర మేలు కలుగుతుందని వారు నమ్మారు. నమ్మిన వారు మంచాన్ని వారి భుజాలకెత్తుకొని మోసుకొనొచ్చారు ప్రయాస. ఎందుకు మనకి? అంటే వాళ్ళకొక నమ్మకం. మేమేం చేయలేం. కానీ మేము పడే ప్రయాసతో ఆయన దగ్గరికెళ్తే ఎవరినైతే మేము విశ్వసించామో, ఎవరి గురించైతే మేము విన్నామో, ఎవరి గురించైతే మేము తెలుసుకున్నామో, ఎవరి గురించైతే మా ఇరుగు పొరుగు వారు మేలులు పొందుకుని సాక్ష్యం ఇచ్చారో, ఆయన దగ్గరికి మేము తీసుకొనెళ్తే ఇతనికి మేలు జరిగిద్ది. అంటూ వాళ్ళ ప్రయాస చూడండి. వచ్చారు, తెచ్చారు. ఖాళీ లేదు. వెళ్ళిపోవచ్చు కదా! అహా! లేదు. లేదు. ఎలాగైనా ఇతన్ని ఆయన ముందు పెట్టాలి మేము. ఆయన ముందు ఇతన్ని మేము ఉంచాలి. ఆ శ్రద్ధుంది. చూసారు. ప్రియ విశ్వాసి, ఎన్నో మేలులు పొందావు. దేవుని చేత రక్షించబడ్డావు. పరలోక రాజ్యానికి సిద్ధమవుతున్నావు కదా! మరి నీవు నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నావా? ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే అంత సులభం కాదు. వీరికి ఏమన్నా సులభమైందా? కాదు కదా! రా మాతో వచ్చేయి ఆయన మేలు చేస్తాడని చెప్తే అతడేదో నడుచుకుంటా వచ్చి తీసుకెళ్ళడం కాదు కదా! మంచం మీద మోసుకొచ్చారు. సరే మోసుకొచ్చి ఖాళీ లేదులే ఎళ్ళిపో ఇంకోసారి వద్దాం అని అనుకున్నారా? లేదంటే ఆగిపోదాం వెనక్కెళ్ళిపోదాం అనుకున్నారా? లేదు. తీసుకొస్తే సరిపోలే ఇక్కడ మేలు పొందుకోవాలి. ఈవేళ నీవు నేను కొందరినైనా ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామా? ఒక బాధాకరమైన మాట ఏంటంటే కొందరు వారి ఇళ్లల్లో వాళ్ళకే చెప్పుకోలేని పరిస్థితి చెప్పరు. అదే బంధువుల ఇళ్ళలో కార్యక్రమాలైతే భర్తలను ఎంత బ్రతిమాలుతారో, బిడ్డల్ని ఎంత బ్రతిమాలుతారో, "అది కాదు నాయనా వెళ్దాము. అది కాదండి వెళ్ళొద్దాం. ఈవేళ మనం వెళ్ళాలి. రేపు వాళ్ళొస్తారు కదా!" ఇట్లా అంతా బ్రతిమాలుతారు. మందిరానికైతే "ఏం పర్లేదండి. నన్నన్నా వెళ్ళనివ్వండి" అంటారు. చూసారా? పిల్లలు కూడా అడగరు. "రా నాయనా రా నేను ఈ దేవుడిని తెలుసుకున్నాను. మేలు పొందాను. ఆ దేవుడు ఈ ప్రభువు మన కార్యాలు చేస్తూ వచ్చారు. మన బ్రతుకులు మారుస్తూ వచ్చారు. ఈయన్ని నమ్మితే మేలు జరుగుతుంది. పాపాల నుండి విడిపిస్తారు." అట్లంతా చెప్పుకున్న అనుభవాలుండవు చాలా ఇళ్లల్లో. కానీ ఈ వీరి ప్రయాస చూసారు. ఎంతో ప్రయాస. దేవుడు వారి విశ్వాసాన్ని చూసాడంట. ఆ మాట నాకు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. వారి విశ్వాసాన్ని చూచాడు ప్రభు. వారి విశ్వాసాన్ని చూసి ఇతనితో మాట్లాడుతున్నాడు. ఇతనికి మేలు చేస్తున్నాడు. మరి నీవు ఒకరినైనా ప్రభు దగ్గరకు తీసుకొస్తున్నావా? తన కోసం ప్రయాసపడాలి. ఒక్కోసారి కొంచెం ధనం వ్యత్యసించవలసొస్తుంది. లేదా కొంచెం సార్లు సమయం, కొన్నిసార్లు ప్రార్థన చేయాల్సొస్తది. ఏదో ఒకటి వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి నీదైన శైలిలో నీవు ఒకరినైనా ప్రభు పాదాల దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావా? ప్రియ విశ్వాసి చెయ్యి. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని, నీ భక్తిని చూసి దేవుడు వారికి కూడా మేలు చేస్తాడు. వారు కూడా రక్షింపబడగలుగుతారు.
ఇతని పాపాలు క్షమించబడ్డాయి. ఇతనికి స్వస్థత కూడా చేకూరింది. 2 మేలులు పొందుకొని వెళ్ళాడు. రక్షణ పొందుకున్నాడు. పాపాలు క్షమించబడ్డాయని సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. పాపాలు క్షమించే అధికారం ఉన్న ప్రభువే చెప్పాడు స్పష్టంగా. నీ పాపాలు క్షమించబడ్డాయని. రెండోది చెప్తున్నాను, నీ పరిపెత్తుకొని లే, నడు. అంతే. ఆయన వాక్కు రక్షణిచ్చింది. ఆయన వాక్కు స్వస్థత ఇచ్చింది. తీసుకువచ్చిన వారిని బట్టి ప్రభువా మేలు వారి మధ్యలో జరిగించాలి. నీవు నేను ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలని తెలియజేస్తున్నాను. 26వ వచనం నుంచి. అందరూ విస్మయమొందారు. నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరుస్తూ భయముతో నిండుకొన్నారు. 27వ వచనం. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒక సుంకపు మెట్టు యొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసును. సుంకరులను, ఇతరులను అనేకులు వారితో కూడా భోజనం చేయుటకు కూర్చుండిరి. పరిసయ్యులను, వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులను అడిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. ప్రియ విశ్వాసులారా, ఈ కార్యం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ముందుకు సాగుతూ ఉన్నారు. సుంకపు మెట్టు దగ్గర ఒక సుంకరున్నాడు. అతని పేరు లేవి. ఈయనెవరో కాదు, మత్తయి సువార్త రాసిన మత్తయి. మత్తయికి లేవి అనే మరో పేరుంది. మత్తయి అని పిలువబడే ఈ లేవిని ప్రభు పిలిచారు. రా నన్ను వెంబడించనగానే అతడు తాను చేస్తున్న ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రభు వెనకాల వచ్చేసాడు. వచ్చేసి ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ప్రారంభించి అందరికీ గొప్ప విందు చేశారు. యేసుకు గొప్ప విందు చేస్తూ దానికి అనేకులను ఆహ్వానించాడు. తన తోటి సుంకరులను, ఇతర పాపులను కూడా ఆహ్వానించాడట. అలాగే పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆహ్వానించబడ్డారు. విశ్వాసులారా, మనం కూడా ప్రార్థనా కూడికలు కండక్ట్ చేస్తాము. అయితే విశేషం ఏంటంటే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని పిలుస్తాం. అన్యుల్ని పిలుద్దాము, కాస్త స్వార్థ చెప్తామన్న ఆలోచన ఉండదు మనకి. మనకు తెలిసిన ప్రార్థనాపరులందరినీ పిలుచుకుంటాం. అన్యుల్ని పిలిచి వారికి కూడా స్వార్థ అందించే వారంగా ఉండాలి. ఇక్కడ ఇతడు సుంకరి తన తోటి సుంకరులు పిలిచాడు, పాపులు కూడా వచ్చారు అని సుంకరులు, పాపులు అని పరిసయ్యులు, శాస్త్రులు పలుకుతున్నారు. సుంకరుల్ని పాపులుగా ఎంచుతారు యూదులు. అలాగే ఏంటి మీ బోధకుడు వాళ్ళతో సుంకరులతోనూ, పాపులతోనూ కూర్చుంటాడేంటి? అసలు వాళ్ళతో ఉంటాడేంటి? ఆయన బోధకుడు కదా! పరిశుద్ధుడిగా ఉండాలి కదా! అలాంటి వాళ్ళ మధ్య తిరుగుతాడేంటి? అంటుంటే యేసుక్రీస్తు వారి మాటలు, ఆలోచనలు గ్రహించిన వాడే వాళ్ళతో చెప్తున్నాడు. అయ్యలారా, నేను పాపుల్నే పిలవవచ్చాను. నీతిమంతులకి ఎందుకు నేను? రోగులకు వైద్యుడు కావాలి గానీ, ఆరోగ్యం ఉన్నోళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళం కదా! అంటూ వాళ్ళకు హెచ్చరించాడు ప్రభు. నిజమే కదా! ఈయన పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు. అందరికీ మేలు చేయడానికొచ్చాడు. అందరూ పాపులే గనుక అందరిని రక్షించడానికొచ్చాడు. అందరూ నీతిమంతులైతే యేసు రావాల్సిన అవసరం ఏంటి? వారు విచిత్రంగా మాట్లాడతారు. శాస్త్రులు, పరిసయ్యులు. ఎప్పుడు వారు గొప్పలు కోరుకునేవారు. వారు ఉద్దేశాలు కూడా అలాగుంటాయి. వారు నిలువుట అంగీలు వేసుకొని సంత వీధుల్లో వందనాలు కోరతారు. మరి మీ బోధకుడు ఎందుకు అలాగ లేరని శిష్యులను అడుగుతుంటే యేసు సూటిగా చెప్తున్నారు. నేను పాపులను పిలవవచ్చితిని, నీతిమంతుల్ని పిలవ రాలేదు. పాపుల కోసం పంపబడ్డాడాయన. పాపుల రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. 33వ వచనం. వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును. ఆ దినములలో వారు ఉపవాసం చేయుదురని వారితో చెప్పెను.
ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును. ఇదియో గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయుడు. పోసిన యెడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును. రసము కారిపోవును. తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడునూ లేడు. పాతదే మంచిదని చెప్పును. విశ్వాసులారా, వీరు మరో ప్రశ్న అడుగుతున్నారు. ముందన్నారు, ఏంటినా అలాంటోళ్ళందరితో కూర్చొని భోజనం చేస్తున్నాడంటే, నేను అలాంటోళ్ళనే పిలవడానికొచ్చా అంటూ ఆయన వచ్చిన కార్యమేంటి? ఆయన తగ్గింపు స్వభావం ఏంటి? నిజమే అందరూ పాపులే. పాపుల్ని పిలవటానికి వచ్చిన పరిశుద్ధుడు ఈయన. అంటూ తన్ను గూర్చి ఆయన సాక్ష్యమిచ్చారు. వీళ్ళు వెంటనే అడుగుతారు, అదేంటయ్యా నువ్వట్లా అంటావు? అయితే సరే అని ఇక అదొదిలేసి, మా శిష్యులు ఉపవాసాలుంటారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు గూడా ఉపవాసం ఉంటారు, ప్రార్థన జేస్తారు. నీ శిష్యులేంటి ఉపవాసం ఉండరు, తింటారు, తాగుతారు, తృప్తి పొందుతారు, సంతోషంగా ఉంటారంటే ప్రభు చెప్తున్నారు. పెండ్లి కుమారుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది. పెండ్లి కుమారుడు లేని కాలం, కొనుకోబడే కాలంలో బాధుంటుంది. ఆ సమయంలో వారు చేయాల్సింది చేస్తారు. ఇప్పుడు వారితో పెండ్లి కుమారుడుండగా, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉండగా, పెండ్లి ఇంట్లో ఎవరు ఉపవాసాలు ఉంటారు? అంటే యేసు చెప్తున్నారు, ఎవరైనా ఒక మనిషి తాను అంగీకరించబడాలని, లేదా తాను చాలా ఘనమైన వాటిని, తన స్థితికి మించిన వాటిని ఆశించి, అవి తీరకపోతే ఆహారం మానేసి, ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లి, బాధపడుతూ, దుఃఖపడుతూ, తన్ను తాను దుఃఖముఖిగా చేసుకొని, ప్రభువు దగ్గర వేదన పడతారు. దానికి ఉపవాసం అంటారు. ఈ ఉపవాసం ప్రభు కోసం చేస్తారు. ప్రభువు వారి కార్యాలు చేయాలని, ప్రభువు వారిని దర్శించాలని, ప్రభువు వారిని చూడాలని చేస్తారు. ప్రభువే వారితో ఉంటే వారింకెవరిని వేడుకోవాలి? అదే యేసయ్య అడుగుతున్నారు. నిజమే కదా! యేసయ్యే మనతో ఉంటే మనకేం కొదువుంటుంది? యేసయ్యే మనతో ఉంటే మనం ఇంకా దేనికోసం ఎదురు చూడాల్సుంటుంది? యేసునే మనం మొదట మన దగ్గరికి తెచ్చుకోవాలి. ఆరోగ్యం ఇయ్యి ప్రభా! ఆరోగ్యం కోసం కాదు నువ్వు రావాల్సింది. యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య కోసం రావాలి. లేదా అక్కర్లు తీర్చబడాలని అక్కర్ల కోసం కాదు నువ్వు చూడాల్సింది. నేను నువ్వు ఎదురు చూడాల్సింది ప్రభు కోసం ఎదురు చూడాలి. ప్రభువుని మనం మొదట స్వీకరించాలి. ప్రభు ఉంటే ఏది కొదువుండదు. అంటూ వాళ్ళకు ఉపమానం చెప్తున్నారు. క్రొత్త బట్టలకు పాత బట్టలతో ఎవరైనా మాసికలు వేస్తారా? పాత బట్టలు పాడైపోయాయని క్రొత్త బట్టల్లో నుంచి చింపి ఎవరన్నా పాత బట్టలు కుట్టుకుంటారా? నిజమే కదా! పాతవి పాడయ్యాయంటే క్రొత్తవి కొనుక్కుంటారు. లేదా క్రొత్తవి పాడయ్యాయంటే ఇంకా ఏదైనా కొంచెం మంచిగా చూసుకొని వాటిని సరిజేయించుకుంటారు. అంతేగాని పాడైపోయిన బట్టలో నుంచి తీసుకొనొచ్చి కొత్త వాటిని సరిజేసుకోవడం, అలాగే క్రొత్త బట్టలు చింపేసి పాత బట్టలను అందంగా చేసుకోవడం ఎవరు చేయరు కదా! పాడైపోతాయి కదా! అలాగే ప్రభువే వీరితో ఉన్నారు. వీరింకెవరికి? ఏంటి? ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గర ఉపవాసం ఉండాలి? ఏమని కన్నీళ్లు కార్చాలి? ఎవరైతే ఉపవాస ప్రార్థనలు విని మేలు చేస్తాడో ఆయన వారి పక్షాన ఉన్నాడు కదా! నిజమే కదా! నేటి దినాల్లో కొన్ని ప్రజలు ఆచారంగా ఏవో చేస్తూ ఉన్నారు. ఏవో చేయాలనుకుంటున్నారు. ఏవో చేస్తే దీవెననుకుంటున్నారు గానీ, వాస్తవం ఏంటి? అందులో ఏం నేర్చుకోవాలి? ఏం గ్రహించాలి? ఇలాంటివి చాలా మంది ఆలోచించట్లేదు నేటి దినాలలో. ప్రియసోదరులారా, ఎలాంటి దినాల్లో మనం ఉన్నామో ఒకసారి గమనించండి. మీ మట్టుకు మీరు ఎలా ఉన్నారు? ప్రభుతో ఉండవలసిన వారు ప్రభువునే మన దగ్గర ఉంచుకొని, ప్రభుతో మనం ఉండి, మనం ఆయనలో ఉండి, ఆయన మనతో ఉండి, ఆయనతో మనం, మనతో ఆయన సంతోషించి ఉండవలసిన మనము ప్రభువుని ప్రక్కన పెట్టేసి వేటిని కోరుకుంటున్నాం? వేటి కోసం ఆశపడుతున్నాం? అలాగే ఆయన దాన్ని ఇంకా ఉదహరిస్తూ అన్నారు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తుల్లో పోయాలి.
పాతది పాత వాటిలో వేయాలి. ఎందుకంటే క్రొత్త ద్రాక్షరసం పొంగుతుంది. క్రొత్తవైతే వ్యాకోచిస్తాయి. పాతవైతే అలా అవ్వవు. సో, రసం కారిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతిదాన్ని పరీక్షించుకోండి అని వాళ్ళకర్థమయ్యే శైలిలో ఉపమానంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఆయన ఉద్దేశ్యం ఒకటే. నేనే వారితో ఉన్నా. ఇంక వారేం చెయ్యాలి? అంటే వీరు ఈయనను ప్రభు అని ఎంచరు. ఎంచని హేతు చేత రకరకాల ప్రశ్నలు. ప్రభువేంటో, ప్రభు ఎవరో, ప్రభుతో ఉండేది ఎలాంటుందో, ప్రభుతో మనం ఎలాగుండాలో ఇవి తెలుసుకుంటే ఆచారంగా చేసే కొన్నింటిని మనం మానుకోగలుగుతాం. లేదు ప్రభువుని తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు, ప్రభువుతో ఉండే ఇష్టమే లేదన్నప్పుడు ఆచారంగానే కొనసాగుతారు. ఎందుకంటే కొందరు ఆరాధనకో లేదా ఆ దినానికో ఇచ్చే ప్రాధాన్యత దేవునికివ్వరు. కొందరు ఆదివారానికి ఇచ్చే పరిశుద్ధత మిగతా దినాల్లో ఉండదు. ఆదివారం అంటే పరిశుద్ధత. ఆదివారం అంటే తెల్ల బట్టలు. ఆదివారం అంటే మంచిగుండాలి. ఆదివారం అంటే మందిరానికెళ్ళాలి. ఆదివారం అంటే బూతులు తిట్టకూడదు. ఆదివారం అంటే మందిరంలో పాటలు పాడాలి. అంటే వీళ్ళకు ఆదివారం గొప్ప. లేదా చర్చ్‌లో ఉన్నాము. చర్చ్ అంటే గొప్ప. అంతేగాని దేవుడు ఎల్లవేళలా ఉన్నారు. ఎప్పుడు చూస్తున్నారు. నేను చేసేదంతా ఆయనకు ప్రియమంగా ఉండాలి. ఆయన మెచ్చుకోవాలి అంటూ హృదయపూర్వకమైనది లేదు. ఆచారంగా ఉంది. ఈ ఆచారాలు కాదు. వాళ్ళు నేర్చుకోవాల్సింది. మీరు ఆచారంగా చేస్తున్నారు. మీరు ప్రభువుని సంతోషపెట్టాలని లేదా మీ కష్టం పోవాలని మీరు ఉపవాసాలుంటున్నారా? అయితే అసలు మీ ఉపవాసాలు వినే దేవుడినే నేనే వీళ్ళతో ఉన్నాను కదా! అని చెప్పడమే ప్రభు యొక్క ఉద్దేశం. వాస్తవమే కదా! ప్రభు ఉంటే ఎంత ధన్యత. వారు ప్రభువుతో ఉన్నారు. ఎంత దీవెన. మరి ప్రియవిశ్వాసి నువ్వు ప్రభువుతో ఉన్నావా? ప్రభువులో ఉన్నావా? ప్రభు వాక్యం నీలో ఉందా? ప్రభు వాక్యం నీలో ఉంటే నీ పద్ధతులు, నీ ఆరాధన క్రమం, నీ హృదయపు స్థితి అన్నీ మారతాయి. లేదు నువ్వు ప్రభుకి దూరంగా ఉండి, ప్రభు వాక్యం నీలో లేకుండా ఉండి ఉన్నట్లయితే అందరిలాగానే నీవు కూడా ఆచారాలకు, ఆరాధన క్రమానికి లేదా అది ఆరాధన చేసే దినాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగలవు. నిజమైన ఆరాధన దేవుడు నీతోను, దేవుని వాక్యం నీలోను, నీవు దేవునితోను ఉంటేనే చేయగలవు. యోహాను సువార్తలో ప్రభు అంటారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరు నాతో అంటుకట్టపడతారో, ఎవరిలో నా మాటలుంటాయో వారు బహుగా ఫలిస్తారని దేవుడు సెలవిస్తున్నట్లు, నీవు నేను దేవునిలో ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. ప్రియ విశ్వాసులారా, లూకాసు వార్త 5వ అధ్యాయం. ఇందులో చూడండి మొదటిగా యేసు మాటకు విధేయతతో వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఈవేళ విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు లోబడు. దేవుడు వెంబడించమని పిలుస్తున్నాడు. ఆయన వెంబడించు. అలాగే మనం చూస్తాము. కుష్ఠరోగి అడుగుతున్నాడు, ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధి చేయవా? అయ్యా నీకిష్టమైతే నన్ను అందరిలో కలపవా? నీకిష్టమైతే నా స్థితి మార్చవా? అంటుంటే నాకిష్టమే. నువ్వు దీనుడుగాను, హీనుడుగాను ఉండటం కాదు నా చిత్తం. అందరితో కలిసి, అందరిలో ఉండి, సంతోషంగా ఉండి నన్ను సేవించడమే, నన్ను మహింపరచడమే నా చిత్తం అంటూ ప్రభు అతన్ని బాగు చేశారు. అలాగే వారిని చూడండి. వారు ప్రయాసతో మంచం మీద పడి ఉన్న ఒక వ్యక్తిని మంచంతోనే మోసుకొనొచ్చారు. ఖాళీ లేదని, లేదా తీరిక లేదని, లేదా ఇది అవే పని కాదని వెనకంజ వేయకుండా కార్యం చూసే వరకు వారు నమ్మింది ఒకటే, ఈయన చేయగలడు. ఈయన చేయగలడన్నప్పుడు ఈయన ముందు మేము ఇతన్నుంచాలి అంతే. వారు నమ్మిందే వారు చేశారు. వారి విశ్వాసాన్ని చూసిన ప్రభు ఈయనకు మేలు చేశాడు. మరి నీ వంతు ప్రయాస నీవు నీ ఇంటి వారిని, నీకు తెలిసిన వారిని ప్రభు దగ్గరకు తీసుకురావడానికి నీ వంతు ప్రయాస నువ్వు పడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రయాసపడే హృదయం, వినయపూర్వకమైన ప్రార్థన, దేవుని మాటకు విధేయత మనందరి జీవితాల్లో ఉండాలి. మరో మాట, ప్రభు మనతోను, మనం ప్రభువుతోను, ప్రభు మాటలు మనలోనూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన
తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.